ఏమమ్మా ఏం చదువుకుంటున్నారు మీరు? నేను బీఈడీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. బీఎడ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఆగండి ఆగండి, అంటే ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో చెప్పండి. ఫస్ట్ రాత్రి అయితే ఎట్లున్నది, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎట్లుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళంతా ఎట్లుంటున్నారు? నేను ఇక్కడ 9th క్లాస్ నుంచి ఉంటున్నానండి. ఓకే. 9th క్లాస్ నేను ఎప్పుడైతే ఇక్కడ వచ్చి ఉంటున్నానో ఆ రోజు ఏదైతే పరిస్థితి ఉందో ఈ రోజు వరకు అదే పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు బీఈడీ చదువుతున్నాను. ఇక్కడే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇక్కడ బీఈడీ కూడా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ చేంజ్ లేదు. ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే నీళ్లు లేకుండా కరెంట్ లేకుండా ఉన్నామో అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్నాము. 4 అడుగులు వేస్తే కలెక్టరేట్ వస్తుందనే గానీ ఇక్కడ మాకు అసలు ఎటువంటి ప్రభుత్వం అంటే మాకు తెలిసినంత వరకు, చదువుకున్న పిల్లలకు తెలిసినంత వరకు ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల సమస్యలు తీరుస్తారు. కానీ ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము చూడలేదు అసలు. అంటే మేము నెగిటివ్ అని కాదు, కానీ వీఆర్ కైండ్లీ రిక్వెస్టింగ్ సార్, ఇక్కడ ఎటువంటి అంటే వాటర్ మాకు ఒకవేళ వర్షాకాలం వచ్చిందంటే మాకు రేకుల మీద నుంచి పడే వాటర్ ని డ్రమ్స్ లో హార్వెస్ట్ చేసుకొని ఒక 2-3 days అయ్యాక ఆ చెత్త అంతా వెళ్ళాక ఆ క్లీన్ వాటర్ ని హార్వెస్ట్ చేసుకొని అవి వాడుకుంటున్నాం సార్ మేము. ఇక్కడ అందరూ కూలికెళ్లే ప్రజలే ఉన్నారు సార్. అంటే 300-400 కూలి చేసే ప్రజలు ఉన్నారు. దాంట్లో నుంచి ఒక 100-200 మా వరకు వేసుకొని ఇక్కడ 2-3 బోర్లు వేయించుకొని ఏదో ఇక్కడ ఒక 10 బజార్లు దాకా ఉన్నాయి. ఒక్క బజార్కి ఒక వారానికి ఒక బజార్. ఇటు విధంగా మీరు చూసుకుంటే మాకు ఇంటికి ఒక డ్రమ్ము ఇట్లా మేము కనీసం మేము డబ్బులు కూడా ఇంత పొదుపు చేసామో లేదో కానీ నీళ్లు మాత్రం మాకు బంగారం అయిపోయినాయి సార్. ఇక్కడ నీళ్లు గానీ కరెంట్ లేదు. మేము ఇక్కడ ఎడ్యుకేటెడ్, మీరు చూస్తున్నారు ఇక్కడ 9th నుంచి బీఎడ్ వరకు మీరు ఈ లైట్ లేకుండా 9th నుంచి బీఈడీ వరకు ఇక్కడ ఎటువంటి కరెంట్ లేదండి. దీప బుడ్లు ఇంకా ఏవో ఒకటి ఛార్జింగ్ లైట్స్. బ్రతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రభుత్వమే వచ్చి కూర్చోవాలంటే మేము బ్రతకాలంటే మేము ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోవాలి. చూసారు మీరు, చిన్న చిన్న పిల్లగాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు నడిచి వెళ్ళాలి. ఇంకా మేము గ్రూప్స్ గానీ ఇంకా హైయర్ స్టడీస్ కి ప్రిపేర్ అయ్యేది లేదు. ప్రభుత్వం నుంచి మాకు సపోర్ట్ లేకపోతే మేము ఇంకా కృషితో ఇంకా ఇట్లా ప్రభుత్వ ఆఫీసర్స్ మేము ప్రజలకు సేవ చేయాలంటే వాళ్ళు కృషి నింపాలంటే వాళ్ళు ఎటువంటి మాకు ఇన్స్పిరేషన్ గా ఉండేలా లేరనిపిస్తుంది. అండ్ మీరు ఈ మధ్య మీరు ఇక్కడ ఉండటం మాకు చాలా సంతోషం. మీ ద్వారానైనా మాకు ఖచ్చితంగా కరెంట్, వాటర్, ఈ నార్మల్ ఫెసిలిటీ ప్రజలు బ్రతకడానికి ఏం కావాలండి, కరెంట్, నీళ్లు, ఫెసిలిటీస్ నార్మల్ గా ఉండే ఫెసిలిటీ. మీకేమనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళంటే పెద్దవాళ్ళు కొట్లాడుతున్నారు, ఇప్పుడు మీరు ఎదిగే అంటే మీరు ఇంకా యూత్ ఇంకా ఉద్యోగాలు చేయాలి, మీరు ఇంకా ఈ సమాజాన్ని లీడ్ చేయాలి, ఈ కరప్షన్, ఈ లీడర్లు వచ్చి కబ్జాలు చేయడాలు, జేసీబీలు వచ్చి మిమ్మల్ని ఎలగొట్టడాలు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తున్నది? ఆబ్వియస్లీ ఏంటంటే ఇక్కడ మేము చదువుకున్నది, మేము పెరిగిన వాతావరణం అంతా ఏంటంటే మేము గవర్నమెంట్ ఇలా మేము ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇలా కలెక్టర్ ని చూస్తే మేము అట్టి విధంగా అవ్వాలని మాకు ఆశ ఉండేది. ఇక్కడికి వచ్చాక మాకు ఒక కొత్త గవర్నమెంట్ కనిపించింది. ఏంటో ఈ కొత్త గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తారని మా మనసులో ఎప్పుడు ముద్రించుకొని పోయిండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి, ఇక్కడ ప్రజల కోసం కాదు పనిచేసేదని స్టూడెంట్స్ మనసుల్లో ముద్ర పడిపోయేలా ఉంది. పడిపోవటం కాదు, పడిపోయింది మా మనసులో ఆల్రెడీ. అండ్ మాకు పాజిటివ్ గా ఆర్డర్స్ ఉన్నాయి, పాజిటివ్ గా అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ మాకు పాజిటివ్ ఉంది. అండ్ ఎవరు వస్తారు, ఆ మూల లక్షాధికారులు వస్తారు, ఆ మూల మాదంటారు, ఇది మాదంటారు. అండ్ తేల్చేసేయండి, తేల్చేసేసుకుంటే అయిపోతుంది. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కదా. 30 ఎకరాలు ఇచ్చేయండి, మీరు 30 ఎకరాలు మీరు తీసుకోండి అని అంటున్నారట కదా? లేదండి, లేదు. కరెక్ట్ గా మాది ఎంత వరకు అయితే ఉందో కరెక్ట్ గా కొలిచి ఇచ్చేయండి. ఎందుకంటే భూదానం బోర్డు వాళ్ళు పేదలకని ఇచ్చారు. ఒక 10 ఎకరాలు మాకు ఇవ్వండి, మిగతాది మీరు ఉంచుకోండి. ఇక్కడ పంచుకోవడం ఇది కాదు కదా, రాజకీయాలు ఇక్కడ చేయకూడదు కదా. కాబట్టి మాకున్న భూదానం భూమి అంటే పేదలకి, ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో, కనీసం ఇల్లు లేకుండా స్థలం లేకుండా ఉన్నారో వారి కోసం, పేదల కోసం ఈ స్థలం సేకరించబడింది. సో వారికే ఖచ్చితంగా ఇవ్వాలని మేము విన్నపం చేసుకుంటున్నాము. ఏం పని చేస్తారు మీరు? ఏం చేయట్లేదండి, ఇళ్లలో పని చేస్తున్నారా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి యుద్ధమేనా? ఇదే యుద్ధం. ఈ పాముల్లో, చేడతేళ్లలో, ఈ చెట్టల్లో, జామల్లో కరెంటు లేకుండా, నీళ్ళు లేకుండా మమ్మల్ని ఊళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేదు. ఓటుకు అయితే మట్టికి ఓటు వేస్తారా అని అడుగుతారు. కానీ ఓటర్ కార్డు ఏడున్నామనేది ఇక్కడేనండి, ఇన్నే ఉన్నది ఖమ్మంలోనే. అంటే ఇదే దాని నుంచి ఇచ్చిరా, వేరే దగ్గర నుంచి ఇచ్చిరా? వేరే దగ్గర ఓటు మాత్రం ఏమంటున్నారు? ఓటు అయితే అడుగుతున్నారు. మాకు ఏవి సప్లై చేసేది అయితే లేదు. వాళ్ళు ఆక్రమించుకోవాలా, వాళ్ళు బతకాలనేదే కానీ
పేదవాడు పొట్ట కొట్టాలని వాళ్ళే కానీ పేదవాడు ఈ మీద కొట్టండి ఒక దెబ్బ కానీ పొట్ట మీద కొడితే మేము ఎట్ట బతకాలా? అది మాకు ఏదో ఒకటి చెయ్యాలంటే ఏం చేసేటట్టు లేదు. ఏం దీన్ని బతకాలా? కరెంట్ లేకుండా ఎట్లుంటున్నారమ్మా? మరి ఏం చేస్తావు? ఆడ కట్టుకోలేము, కిరాయిలు కట్టుకోలేము, కరెంటు బిల్లు కట్టుకోలేము. ఇళ్లలో పని చేసి ఏం కట్టుకున్నాం సారు? ఎక్కడ తెచ్చి కట్టాము? పిల్లలకేం పెట్టుకున్నాం? మేమేం అగో అంతంత పిల్లలు చదువు లేకుండా ఒత్తుకుంటున్నారు. స్కూలు లేదు ఆడ. అగో స్కూల్ కట్టారు ఆడ, దాంట్లో మా పిల్లలు రానియటం లేదు. మరి ఎడు పోవాలి? మళ్ళీ భూదానం బోర్డులోనే కట్టారు కానీ మా పిల్లలు రానియట్లేదు. పెద్దోళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారట కదా దీని వెనక. ఎందుకు లేరు? రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళు తినాలని చూస్తున్నారు అని మాకు పెట్టాలని చూసేది ఒక్కడు లేడు. అన్ని దొంగలే. ఆ రాజకీయ నాయకులు అంత దొంగలు రెండోడే లేడు. ఎక్కడ భూ కబ్జాలు చేయాలన్నా, ఎక్కడ లచ్చలు మూట కట్టుకోవాలా అని చూసాడే గాని ఈ పేదవాడికి ఈ బతుకుతుడు, ఈ గుడి చేసుకుంటాడు, ఈ గుడిసెలో ఉన్నయ్యాలన్న పదం ఎవరికీ లేదు. ఇప్పుడు ఒక పార్టీలో అధికారంలో ఉంటదమ్మా, మిగతా పార్టీలన్నీ కొట్లాడతాయి. అన్ని అందరూ ఒకటే సార్, ఉన్నారు కదా, అందరూ ఒకటే. ఈ పంచుకోవటం వరకే, ఇక్కడ వరకే గాని నీ పార్టీ నా పార్టీ అంటాం ఇవన్నీ పంచుకునేటోడు అందరూ ఒకటే, అందరూ ఒకటి.